గుర్తించే ఇప్పుడు మన ప్రస్థానం వేటపాలెం గ్రామం తీసుకుంటే వేటపాలెంలో ప్రప్రథమంగా అసలు నీలో ఈ ఒక కళతో కూడిన యాంగిల్ ఉందని గుర్తించి నిన్ను ఆ యాంగిల్లో నడిపించినటువంటి మనుషులు అయ్యా, దీని గురించి చెప్పాలంటే చాలా ఉంటది. ఒంగోలు దగ్గర నుంచి తీసుకోవాలి ఏంది. ఓకే. అయితే ఫస్ట్ నుంచి కూడా ఈ కాలాల నాటకాలు ఇవన్నీ నాగమల్లి శంకర్ నాటకాలు వ్యవహారం, అలాగే కమ్యూనిస్ట్ పార్టీలో కొంచెం సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కదా, అట్లా బాగా పనిచేయటం అది అలవడిపోయింది. నాకు ఒక కోణం ఉండేది కళల పట్ల కూడా, నాటకాల పట్ల సినిమాల పట్ల నాకు ఒక కోణం ఉండేది. దాన్ని నన్ను అర్థం చేసుకునేవాళ్ళు అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకోలేని వాళ్ళు గాలోడు, పని పాట లేనోడు, పనికి మళ్ళినోడు అని తిట్టినోళ్ళు ఉండరు, అవమానపరిచినోళ్ళు ఉండరు. అయితే ఫస్ట్ నాలో జిజ్ఞాస్ని అంటే వీడు పనికి మాలినోడా లేకపోతే విషయం ఉన్నోడా అని గుర్తించిన వాళ్ళలో ముఖ్యుడు కస్తూరి కుటుంబరావు. ఆయన కస్తూరి కుటుంబరావు అని ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఉండేవాడు, ఈ ఎమ్మెల్యే పార్టీల నాయకుడిగా ఉండేవాడు. అట్లా మెయిన్గా బొడ్డు వెంకట సుబ్బారావు ఆనుమలిపేటలో ఉండేవాడు. ఆయన ఫస్ట్ బొడ్డు వెంకట సుబ్బారావు గారి గురించి బొడ్డు వెంకట సుబ్బారావు గారు అంటే ఆయన చెప్పాలంటే కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా ఎన్నో నాటకాలు కళారూపాలు తయారు చేసి, ఆనుమలిపేట అంటేనే ఒక కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్న కళాకారుల్లో ఒక పేరుని గన కళాకారులు కానీ దాన్ని ఏమంటారంటే ఒక నిబద్ధత గల లంపది కమ్యూనిస్టుకి కొంచెం సానుభూతి పరులు కానీ కళాకారులు కానీ ఏ విపత్తు వచ్చినా కానీ, అంటే సామాజికంగా దివిసీమ అప్పుడైతే మొత్తం లంప కదిలి వసూలు చేయటం, జన సాహిత్య ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అప్పుడు మా వేషాలు వేసుకొని రకరకాల వేషాలు వేసుకుని జనం దగ్గర వసూలు చేసి చేయటంలో కానీ కమ్యూనిస్ట్ పార్టీ బాగా ఉండేవాళ్ళు అప్పట్లో. ఆయన మా అందరికీ నాటకాలు కానీ ఇట్లన్నిటికీ ఆయనే సామాజిక స్పృహలో చేసే ప్రదర్శనలో భాగంగా ఫస్ట్ నాకు 6వ తరగతిలో ఉన్నప్పుడు నన్ను ధర్మకర్తని మన చుండూరు ధర్మకర్తని ఒక అతను మన గాయం 2 ప్రొడ్యూసర్ అయ్యాడు తర్వాత కాలంలో. ఆడు ఇంకా చాలా మందిని వ్యాకపాత్రలు తయారు చేయించి పలగా వెంకటేశ్వర మాస్టర్ని కాలేజీలో ఉండేవాడు. ఆయన దగ్గర తీసుకెళ్ళి చూపించి లేస్తారండి అని ఆయన విసిరికి ఫస్ట్ వేయించినాడు. అప్పుడు ఆయన నాకు మొహాన దిద్దింది కుమారస్వామి గారు. వెరీ గుడ్. భోగలింగం అని కుమారస్వామి బుద్ధి కుమారస్వామి బొడ్డు భోగలింగం. అప్పట్లో వాళ్ళు నాటకాలకు సంబంధించి మేకప్ అప్పుడు కేక్ ఉండేది రాసి కొట్టేవాళ్ళు టప వాళ్ళు మొహాన నాకు రంగు దిద్దింది. వాళ్ళు పెట్టిన ఇదే తర్వాత కాలంలో నాకు నాటకాల పట్ల కానీ ఇట్లన్నిటి పట్ల కానీ. మీరు ఈ యాంగిల్లో రంగస్థలానికి పరిచయం అయ్యారు. పూర్తిగా రంగస్థల కళాకారులు ఎక్కడ మీరు కనపడలేదు? ఎక్కడ కనపడలేదు. నాకు బాగా ఇంట్రెస్ట్ మనల్ని ఎవడు తీసుకునేవాడు కాదు. ఎందువల్ల అంటే అల్లరి చిల్లరోడు అనుకునేవాళ్ళు తప్పితే నాలో ఉంది జిజ్ఞాస ఉందని చేసిన తర్వాత పార్టీకి అనుబంధంగా ఉన్నవాళ్ళు ఇల్లే తప్పితే వీళ్ళు గుర్తించినాడు. శ్రీ గొప్ప ఆయన కామ్రేడ్ పింజల వెంకట సుబ్బారావు, అతన్ని సొసైటీ ప్రెసిడెంట్ అంటే వాడుక భాషలో వెంకట సుబ్బారావు గారు అంటారు. చనిపోయారు ఆయన కామ్రేడ్ పెద్ద ఆయన నాన్న మేము వాళ్ళ భూషణబాబు గారిని కానీ జగన్మోహన్ కానీ వీళ్ళందరినీ కూడా నాన్న అని పిలిచేవాడు అనమాట. వాళ్ళ ఇంట్లో చాలా కాలం పెరిగారు. వాళ్ళు ఆయన పెద్ద కళాకారు. వాళ్ళందరం చూసి నేర్చుకునేవాడిని నేను. అసలు నాకు ఇది ఇంట్రెస్ట్ ఉండేది. బుర్రకథలు చెప్పేవాళ్ళు అక్కడ రేపల నుంచి దళం ఉండేది. ఆ దళం వచ్చి బుర్రకథలు చెప్పేవాళ్ళు. పేరుచెట్ల సుబ్రహ్మణ్యం ఆయన, పందిలపిల్ల ఆయన పేరు చనిపోయిన నాగబసవయ్య, వీళ్ళందరూ కోలాటం ఇవన్నీ నాకు బాగా ఇంట్రెస్ట్. ఇవన్నీ కూడా ఆ ఇంట్రెస్ట్తో దేంట్లో నేను ఇమిడేవాడిని కాదు, ఏ పనిలో ఇమిడేవాడిని కాదు.